भुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानन्दा जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानन्दा जय अद्वैत चंद्र जय गौरभक्त वृंदा। शिला प्रभुपाद की जय, गौरंगा की जय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं। మనము చైతన్య భాగవతంలో ఆదికండం 5వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకు గ్రహణం వచ్చేసింది. పౌర్ణమి రోజు గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క గౌరచంద్రుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆయన యొక్క జాతక లెక్క వేస్తే అతను సాక్షాత్ వైకుంఠ నారాయణుడే వచ్చాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఆ బంగారు తేజంతో ఆయనకి గౌరంగా అని పేరు పెట్టడము, ఇప్పటివరకు సచీమాతకి ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోవడం వలన చేదు పేరు పెట్టాలి అని చెప్పేసి నిమాయ్ అని పేరు పెట్టడము, నిమాయిగా తను ప్రసిద్ధికి ఎక్కడం, తర్వాత తను అమ్మ పని చేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పలగొట్టడము, తర్వాత పక్కన వాళ్ళకి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లల్ని ఏడ్పించడం, వాళ్ళ ఇంట్లో కూడా పాలు పెరుగున అన్నిని కూడా దొంగతనం చేయడము, ఒకరోజు పాము వస్తే పాము పైన ఆదిశేషుడి పైన ఏ విధంగా అయితే పడుకుంటాడో ఆ విధంగా పడుకోవడము, తర్వాత తను ఒకరోజు అమ్మ బాగా అలంకరించిందంట, మంచిగా కంకణాలు తర్వాత వంకీలు అన్నీ పెట్టి నిమాయిని బాగా అందంగా అలంకరిస్తే ఆ బంగారు నగలు ఎత్తుకొని పోదాము అని చెప్పేసి దొంగలిద్దామని దొంగలు ప్లాన్ వేసుకోవడము, నిమాయిని తీసుకొని వెళ్ళడము, ఊరంతా తిరిగి ఆయన యొక్క మాయా ప్రభావం వలన తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికే తీసుకొని రావడము, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనము 4వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. మరి 5వ అధ్యాయంలో తైత్రిక బ్రాహ్మణుడితో చేసేటటువంటి లీల. మరి ఈ తైత్రిక బ్రాహ్మణుడు ఎవరు అంటే ఇతను చాలా గొప్ప విప్రుడు అనమాట. అతను దేశ పర్యటన చేస్తూ ఉంటాడనమాట. తను దేశ పర్యటన చేస్తూ జగన్నాథ మిశ్రుల వారింటికి వచ్చారనమాట. ఆయన మెడలో ఒక బాలగోపాలుడి యొక్క శాలిగ్రామం ఉంది. ఆయన నియమం ఏంటి అంటే కేవలం శాలిగ్రామానికి నైవేద్యాన్ని అర్పించి దానిని మాత్రమే పూజిస్తాను అనే నియమం తను పెట్టుకున్నారు. ఎప్పుడైతే అలాంటి ఉత్తమ భక్తుడు ఇంటికి వచ్చాడో అప్పుడు జగన్నాథ మిశ్రుల వారు తనకి ఉత్తమ స్వాగతాన్ని పలికి ఉచిత ఆసనాన్ని ఇచ్చి తన కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత తను చెప్తాడనమాట. సో నాకు ఈ నియమం ఉంది, నేను ఈ నియమం ప్రకారంగానే నేను భోజనం చేస్తాను అని చెప్పినప్పుడు జగన్నాథ మిశ్రుల వారు సంతోషించి తనని పొగుడుతారు. మీలాంటి ఉత్తమమైనటువంటి ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసంగానే ఈ విధంగా దేశ పర్యటన చేస్తూ ఉంటారు, మీరు మా ఇంటికి రావడం చాలా అదృష్టమైన విషయము అని చెప్పేసి తనని కొనియాడి తనకి చెప్తాడనమాట. మీరు ఈరోజు ఇక్కడే ఉండండి, మా ఇంట్లో మేము సామాగ్రి అంతా ఇస్తాము, మీరు వంట చేసుకొని దానిని మీ గోపాలుడికి మీరు నైవేద్యాన్ని అర్పించి దానిని మీరు స్వీకరించండి అని చెప్పేసి జగన్నాథ మిశ్రుల వారు రిక్వెస్ట్ చేస్తారనమాట. దానికి ఆ విప్రుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. తను జగన్నాథ మిశ్రులు ఇంకా శచీమాత మొత్తము వంట ఇల్లంతా కూడా వాళ్ళకి ముగ్గులు పెట్టారు. ముగ్గులు పెట్టేసి కావలసిన సామాగ్రి సంబరాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ విప్రుడికి ఇచ్చారనమాట. విప్రుడు ఇంకా ఆ విధంగా తను ఫ్రెష్ అప్ అయిపోయి తను వంట చేస్తూ ఉన్నాడనమాట. వంట చేసిన తర్వాత తను గోపాల నామస్మరణ చేస్తూ ఉంటాడనమాట. తనలో ఉన్నటువంటి బ్రాహ్మణ తేజం ఎంత గొప్పది అంటే అసలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఆ గుణం ఉందో ఆ గుణానికి చూసి మురిసిపోయి ఆయన అక్కడికి రావడమే వాళ్ళ అదృష్టంగా వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. సో ఇంకా ఆ బ్రాహ్మణుడు నిరంతరం కూడా గోపాల మంత్రాన్ని జపిస్తూ ఉంటాడనమాట. జపిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణలో తనను తాను ఆనంద పరవశాల్లో మునిగిపోతూ ఉంటాడనమాట. ఆ విధంగా తను వంట అంతా చేశాడు. రంధన కరీల ఆ వంట అంతా చేసేసి అతను కృష్ణుడికి బాలగోపాలుని తను స్మరించుకొని తను ఆహ్వానించి తనకి అర్పిస్తున్నాడు అనమాట.
ఎప్పుడైతే తను ఆ విధంగా అర్పించబోతున్నాడో అప్పుడు ఆ విప్రుడు ధ్యానం చేసేటప్పుడు ఏమైందంట, అక్కడికి ఒక చిన్న పిల్లోడు వచ్చాడంట. ఆ చిన్న పిల్లోడు ఎలా ఉన్నాడంటే శరీరం అంతా కూడా ధూళితో నిండి ఉందంట. అరుణవర్ణంలో ఉన్నాడనమాట. ఎందుకో నిమాయి బంగారం కరిగిన రంగులో ఉంటాడు కదా, ఆ విధంగా అరుణవర్ణం గోల్డెన్ కలర్లో ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క పాదాలు కానీ చేతులు కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా సుందరంగా ఉన్నాయంట. అలాంటి పిల్లోడు నవ్వుతూ నెమ్మదిగా అక్కడికి వచ్చేసి ఆయన వాళ్ళ బాలగోపాలుడికి నైవేద్యాన్ని పెడుతున్నాడు కదా, వచ్చి నెమ్మదిగా ఆ నైవేద్యంలో నుంచి ఒక మెతుకుని కొంచెం తీసుకొని తను తిన్నాడంట. తినగానే విప్రుడు కళ్ళు తెరిచాడు. ఎవరి దొంగ అని చెప్పేసి తను గట్టిగా అరిచాడనమాట. అయ్యయ్యో ఎవరి బాలకుడు, చెంచల బాలకుడు అని చెప్పేసి గట్టిగా అరిచాడు, నా అన్నాన్ని దొంగతనం చేశాడు అని చెప్పేసి అరుస్తాడనమాట. అప్పుడు వెంటనే జగన్నాథ మిశ్రుల వారు వస్తారనమాట. పాపం త్వరగా వచ్చేస్తారు. వచ్చి నిమ ఏం చేస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు అక్కడ కూర్చొని. అక్కడ నవ్వుతూ భోగాన్ని తను స్వీకరిస్తూ ఉన్నాడనమాట. అది చూడగానే జగన్నాథ మిశ్రుల వారికి చాలా కోపం వచ్చింది. కొట్టడానికి చేయెత్తుతారనమాట. ఎత్తగానే ఆ బ్రాహ్మణుడు అంట, ఏవయ్యా మిశ్రా, నువ్వు చూడ్డానికి ఇంత గొప్ప బ్రాహ్మణులా ఉన్నావు, సాధువులా ఉన్నావు, ఇంత చిన్నపిల్లని కొడితే నువ్వేం సాధువయ్యా అనేసి అంటాడనమాట. ఆయనకున్న కోపం ఇంకా తగ్గకపోతే, ఇప్పుడు మీరు ఈ అబ్బాయి మీద చెయ్యేశారనుకోండి, నా మీద ఒట్టే అని చెప్పేసి ఆ విధంగా జగన్నాథ మిశ్రుడిని కొట్టకుండా ఆపేసేస్తారనమాట. ఇంకా అసలు ఏం చేయాలో తెలియక జగన్నాథ మిశ్రుల వారు ఏం చేస్తున్నారంటే తల మీద చెయ్యేసుకొని కూర్చొని బాధపడుతూ ఉన్నారనమాట. ఇక బాధపడుతూ ఉన్నారు. ఆ విప్రుడు అంటున్నాడు అనమాట, చూడు మిశ్రా, నువ్వేమి ఇంతగా బాధపడకు, ఏ రోజు ఏది జరగాలో అది రాసి ఉంటుంది, దానికోసమని నువ్వు ఇంత చింతపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏవో ఫలాలు కందమూలాలు ఏవో ఉంటాయి కదా, అవి తీసుకోనివ్వు, నేను వాటినే తింటాను, ఈరోజు నా తలరాతలో అదే రాసింది అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి పాపం జగన్నాథ మిశ్రుడు చాలా బాధపడుతున్నాడు. ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప తేజం కలిగినటువంటి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు అతిథిగా, తను ఏమీ తినకుండా ఫలమూలాలు తిని పడుకుంటాడా, ఇదేంటి, తను నిత్య ఆరాధన చేసేటటువంటి ఆ బాలగోపాలుడికి ఏమీ నైవేద్యం పెట్టకుండా తను అలా ఎలా పడుకుంటాడు అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ విప్రుడికి తను రిక్వెస్ట్ చేస్తాడనమాట జగన్నాథ మిశ్రుల వారు. అయ్యో నేను ప్లీజ్ క్షమించండి, నేను ఈ స్థలం ఏదైతే ఇప్పుడు వంట చేశారు కదా, మళ్ళీ క్లీన్ చేసి భగవంతుడికి నైవేద్యం ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ వంటశాలనంతా శుభ్రపరిచేస్తాను, మీకు ఏమేమి కావాలో అవన్నీ సామాన్లు అన్నీ మళ్ళీ నేను తీసుకొచ్చి ఇస్తాను, ప్లీజ్ నా మీద దయచేసి నేను మీ సేవకుని. సౌండ్ వస్తలే మీది. అవునా, హరే కృష్ణ, ఇప్పుడు వినిపిస్తుందమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వినిపిస్తుందా ఇప్పుడు? తక్కువ వినిపిస్తుంది, అంటే లౌడ్ వాయిస్ వస్తలేదు. అవునా, మరి రోజు ఉండే దాంట్లోనే ఫుల్ వాల్యూమే పెట్టాను. వినిపిస్తుంది, బాగానే క్లారిటీగానే ఉంది. మీకు వినిపిస్తుంది? మీరు ఒకసారి ఆపి ఆన్ చేయండి మాతాజీ, మీరేం కాల్ వచ్చిందేమో మాతాజీ చెప్పండి. అవునా, అంటే ఒకసారి ఏదైనా కాల్ వస్తున్నట్టే అలా జరుగుతుంది, ఒకసారి స్వీకరణ చేసి మళ్ళీ ఆన్ చేసుకోమనండి ఆ మాతాజీని. చూడుమా, మరి తనకి వినిపిస్తుందంట, ఒక్కసారి వేరే వాళ్ళకి వినిపిస్తుంది కదా. సో ఆ విధంగా జగన్నాథ మిశ్రుల వారు ఏం చేశారు అంటే ఆ బ్రాహ్మణుని తను రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట, ప్లీజ్ మీరు ఒక్కసారి మళ్ళీ వంట చేసుకోండి, నేను మీకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇస్తాను అనేసి అంటాడనమాట. మరి ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, అంత గొప్ప అతిథి వచ్చాడంటే ఆయనను చూడడానికి వస్తారు. ఎప్పుడు కూడా నిమాయి ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా ఉంటారు, ఆయన చుట్టూ ఎప్పటికి కూడా జనాలు ఉంటూనే ఉంటారు. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరే మీరు మళ్ళీ వంట చేసుకోండి అంటే, సరే ఓకే, మీ అందరి ఇష్టమే, నా ఇష్టం కానివ్వండి, మీరు కోరుకున్నట్టుగానే నేను వంట చేసుకుంటాను అనేసి అంటాడనమాట. ఇంకెప్పుడైతే ఆ విప్రుడు నేను వంట చేసుకుంటాను అనేసరికి అందరు కూడా చాలా సంతోషపడతారనమాట.
సంతోషపడి ఇంకా జగన్నాథ మిశ్రా తర్వాత అక్కడున్న కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాడు, అలికేసి ముగ్గు పెట్టేసి అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడికి పెట్టేస్తాడనమాట. ఇంకా అలా కాదు, ఇప్పుడు ఈ పిల్లోడు బాగా పెంకివాడైపోయాడు, బాగా చంచల స్వభావం అయిపోయింది, అలా కాదు అని చెప్పేసి తను మళ్ళీ వచ్చి ఆ బ్రాహ్మణుడు వంట చేసిన తర్వాత మళ్ళీ ఇలా చేసేస్తాడేమో అని చెప్పేసి తనని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి తను పక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పేసి సచీమాత తనని ఎత్తుకొని తను పక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట. పక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఆ మాతాజీ అక్కడున్న వాళ్ళందరూ అడుగుతున్నారట, ఏంట్రా నువ్వు ఇంత పని చేసావు, ఆ బ్రాహ్మణుడు వండుకుంటే పోయి తింటావా, ఇదేంటి అనేసి అంటారు. అప్పుడు నవ్వుతూ నిమా ఏమంటాడంట, మరి నన్ను పిలిస్తే నేను వెళ్ళకుండా ఎవరు వెళ్తారు, నన్ను పిలిచాడు కాబట్టే నేను వెళ్ళాను, నేను తిన్న తర్వాత ఇంత అల్లరి చేస్తున్నాడు తను అన్నట్టుగా నిమాయ్ చెప్తాడు. మరి భగవంతుడే సాక్షాత్ ఆ బాలగోపాలుడే తను, మరి అలాంటి అతను పిలవగానే తను వెళ్ళి నైవేద్యాన్ని స్వీకరించాడు. కానీ ఆ విషయాన్ని ఆ విప్రుడు అర్థం చేసుకోలేకపోయాడు. అందుకు మరి వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకోవట్లేదు కదా, వీళ్ళు మా నిమాయే అనుకుంటున్నారు కానీ నేను సాక్షాత్ వైకుంఠ నారాయణుడు అని వాళ్ళు అనుకోవట్లేదు. ఆ విధంగా అంటాడనమాట. మరి వాళ్ళందరూ పిలిస్తే నేను కాకపోతే ఇంకే ఆ విప్రుడు నన్నే పిలుస్తున్నాడు కాబట్టి నేనే వెళ్ళి తిన్నాను అనేసి చెప్తాడనమాట. మనం అక్కడి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం 55వ శ్లోకం. सबई बलेनाये निमाईडगाती की बरियाए बेजे तो मराल गेला जाती कोतकार ब्राह्मणा कोण कुल के वाचीने तारा बात काई जाती రాకివా కే మానే. వాళ్ళందరూ అంటున్నారనమాట, ఏమ్రా నిమాయ్ ఇంత పని చేశావు, ఆయన ఏ బ్రాహ్మణుడో ఏ జాతి బ్రాహ్మణుడో ఏ వర్గానికి చెందినవాడో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన వండుకున్నటువంటి అన్నాన్ని నువ్వు దొంగతనం చేశావు, నువ్వేం బ్రాహ్మణుడివి, నీ జాతి తక్కువైపోదా, నీ జాతి బ్రాహ్మణుడివి కదా, ఇలా ఎలా చేసావురా అని చెప్పేసి నిమాయ్ అంటూ ఉన్నారనమాట. हासिय कहे न प्रभु आमे जे गोयाला ब्राह्मणे नाना आमी खाई सर्वकाల. ఏమంటున్నాడంటే ఆమె జే గోయాల, గోయాల అంటే నేను గోపాలుని. మరి గోపాలుడు ఎప్పుడు ఏం చేస్తాడంట, బ్రాహ్మణుల అన్నమే తింటాడు. మరి బ్రాహ్మణుల అన్నం తింటే నా జాతి ఎలా చెడిపోతుంది, నేను తినేది బ్రాహ్మణుల అన్నమే కదా, నేను గొల్ల పిల్లవాడిని అంటున్నాడు, గోయాల అనేసి అంటున్నాడు. బ్రాహ్మణేనా అన్నకి గోపేరా జాతి జాయా ఏ తబాలి హాసియా సాబరే ప్రభు ఛాయా. ఎక్కడన్నా గొల్లవాడు వెళ్ళి బ్రాహ్మణుడి భోజనం చేస్తే ఏమైనా జాతి నాశనం అవుతుందా, ఇదేంటి ఎలా జాతి భ్రష్టమవుతుంది అనేసి అంటున్నాడు అనమాట. చలే నిజ తత్వ ప్రభు కరేనా వాక్యానా తదపి నా రుజే కేహా సేనా మాయతానా. తర్వాత వాళ్ళ చెప్పడానికి ట్రై చేశాడు తత్వాన్ని, కాకపోతే ఆయన యొక్క మాయా ప్రభావం వల్ల వాళ్ళెవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారనమాట. సేయి హాసేనే సుని ప్రభు రావచన వక్ష అయితే ఎడితే కారోహో నహిమన. సో ఇంకా నిమాయి మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ నమ్మట్లేరు. ఇంకా ఆయన యొక్క ముద్దు మాటలు వింటుంటే వాళ్ళకి హృదయంలో నుంచి ఆనందం ఉప్పొంగిపోతుంది. అలా నవ్వుతూ నిమాయిని ఎత్తేసుకున్నారనమాట. ఎత్తుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. అయితే ఎవరైతే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారో ఆయన యొక్క ఆలింగనంతో వాళ్ళు పొందేటటువంటి ఆనందంతో ఎవరు కూడా తనని కిందికి దించట్లేదంట. వాళ్ళ వక్షం నుంచి ఆ పిల్లోని కిందికి దించాలని ఎవరు అనుకోవట్లేదంట. ఆసియా జాయేనా ప్రభుజే జానరా కోలే సెయ్యానా ఆనంద సాగర మాజే బూలే. ఎవరు వడిలోకి వెళ్తాడో నిమాయి వాళ్ళందరూ కూడా ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటారంట. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ కూర్చోబెట్టుకున్న వాళ్ళు మళ్ళీ అసలు నిమాయిని కింద దించాలని ఎవ్వరు కూడా అనుకోవట్లేనమాట. సేయి విప్ర పునర్వారా కరియరందనా లగిలేన బసియా కరేతే నివేదన. ఇంకా విప్రుడు మళ్ళీ వంట చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ కూర్చున్నాడు, బాలగోపాలుని పిలుస్తున్నాడు. ఆయన ఆఫరింగ్కి నివేదన చేయడానికి కూర్చున్నాడు. ధ్యానే బాలగోపాల బావేరా విప్రవరా జానిలేన గౌరా చంద్ర చిత్తే దేరా ఈశ్వర మోహియా సకల లోక అతి ఆలక్షితే ఆయిలేన విప్రస్థానే హాసితే. ఇంకా తన బాలగోపాలుని పిలవడము, ఈ ఈశ్వరుడైన గౌరచంద్రుడు మనస్సులో నవ్వుకుంటూ ఉన్నాడు.
ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? గోపాలుడిని పిలుస్తున్నాడు. సాక్షాత్ గోపాలుడు ఇతను. అందుకనేసి తన హృదయంలో తననే పిలుస్తున్నాడని తెలుసుకొని ఎవరికి తెలియకుండా నవ్వుకుంటూ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. పాపం ఇంట్లో ఉంటే అల్లరి చేస్తాడని చెప్పేసి దూరంగా వేరే ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా నిమాయిని చూసి ఆయనను చూసి ఆనంద పరవశంలో మునిగిపోతూ ఉంటే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి మళ్ళీ నవ్వుతూ వెళ్ళాడు. अलक्षिते एक मुष्टि अन्नलकी अरे काईला चलीला प्रभु देखे विप्रवरे हाय हाय करीला उठीला विप्रवरा ठाकुरा काईया बाता दिला ये कराड़ा. సో ఇంకా అందరు అలక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అందులోనే మునిగిపోయి ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు ఈ గౌరచంద్రుడు? నెమ్మదిగా అసలు తెలియకుండానే ఆ బ్రాహ్మణుడు కూడా చూడకుండానే నెమ్మదిగా అక్కడికి వచ్చాడంట. వచ్చి చలీలా ప్రభు దేకే విప్రవర, ఆ విప్రవర చూస్తూ ఉండగానే తను పిడికడ అన్నం తీసుకున్నాడంట. ఠాకూర కాయిలా బాతదీలా ఏకరాడ, తన చేయితో అన్నాన్ని తను తీసుకున్నాడనమాట. ఎప్పుడైతే తను తీసుకున్నాడో విప్రుడు చూడగానే హాయ హాయ కరీలా ఊటల విప్రవర హాయ్ హాయ్ అనుకుంటూ తను అరుస్తూ గట్టిగా లేసాడనమాట. संभळते उठिया मिश्रा हाते बाड़ी लाया क्रोधे ठाकुरेरा लाया चाय दाया. వెంటనే ఎప్పుడైతే హాయ్ హాయ్ అన్న పదం విన్నాడో ఇంకా జగన్నాథ మిశ్రాకి కోపం ఇంకా చాలా పెరిగిపోయింది. లేచాడు ఒక దబక్కున అనేసి లేచాడనమాట. ఇంకా అక్కడికి లేచి చేతిలో కర్ర పట్టుకున్నాడంట. మహాభయే ప్రభుపా లాయి లాయి కగరే, భయం వేసింది మహాప్రభుకి. భయం వేసి తను ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుతున్నాడు అనమాట. క్రోధే మిశ్రా పాచే దాకి తర్జ గర్జ కరే, తర్జనలు అన్నీ చేస్తూ జగన్నాథ మిశ్రుడు కోపంతోని తన వెనుక ఫాలో చేస్తున్నాడు, పరుగు తీస్తున్నాడు కొడుకు వెంట. ఎలా అయితే దామోదరుడిలో యశోదమ్మ కృష్ణుడు వెనుక కర్ర పట్టుకొని పరిగెత్తుతుందో, ఇప్పుడు ఇక్కడ విప్రుడి యొక్క భోజనాన్ని దొంగలించినందుకు గాను ఇక్కడ జగన్నాథ మిశ్రుల వారు కర్ర పట్టుకొని గౌరచంద్రుడి యొక్క వెనుక పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట. మిశ్రా బోలే ఆజీ దేకా కరో తోరా కార్య, రే ఈరోజు నీ పని అయిపోయిందిరా, తోరా మతే అపరా బోధామి ఆర్య, ఏమనుకుంటున్నావురా మీ నాన్నని ఏమి చెయ్యడని అనుకుంటున్నావా నువ్వు అనేసి అంటున్నాడు. హేనా మహాచోర శిశు కారగరే ఆచే ఏ తబలే క్రోధ మిశ్రా దాయ ప్రభు పాచే. అసలు ఇంకా ఇలాంటి పిల్లోడు ఎక్కడైనా ఉంటాడా? ఇలాంటి దొంగతనం చేస్తున్నాడు ఏంటిది అని సాబేదారి లేనా జత్న కరియా మిశ్రేరే మిశ్రా బోలి ఏడాజీ మొరిము పారే. ఇలాంటి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారనమాట మిగిలిన వాళ్ళందరూ. అరే వద్దు వద్దు, అంత కోపంలో ఉన్నావు, ఆ పిల్లోని కొట్టేస్తావా అని చెప్పేసి అంటున్నారనమాట. జగన్నాథ మిశ్రుడు ఏమో నేను ఈరోజు వాడిని వదిలిపెట్టాను, నేను కొట్టి తీరుతాను అనేసి అంటున్నాడు అనమాట. మిశ్రా బోలే ఏడాజీ మారయ్య ఊపారే, వాడిని ఎట్లనన్నా ఉపాయంతో అని కొట్టుతాను ఈరోజు. సబై బోలేనా మిశ్రా తుమిత ఉదారా ఉహారే మరియు కోన సాధుత్వ తోమారా. నువ్వు ఎంత ఉదార స్వభావుడివి, సాధు స్వభావం కలిగిన వాడివి, పిల్లోని అలా కొడతానంటున్నావు, నువ్వేం సాధువయ్యా, నీకేం ఉదార స్వభావం ఇది అనేసి వాళ్ళందరూ కూడా అంటున్నారనమాట. నువ్వు ఎలా కొడతావు, అసలు కొట్టాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు అనేసి అంటున్నారు. బాలమంద జ్ఞాన నాహి ఉహార శరీరే పరమా బోధ చే ఏ మానసి సుమారే. అతను ఏంటి చిన్న పిల్లోడు, వాడికి అసలు మంచి చెడు జ్ఞానమే లేదు, అసలు ఏమీ తెలియదు. అలాంటి చిన్న శిష్యుని పట్టుకొని ఎలా కొడతావు? మారి ఎలా కోనవా సిక్కి బేహనాయా స్వభావే శిశుర చెంచల మతిహాయ. చిన్నపిల్లలంటేనే చెంచలంతో ఉంటారు, వాళ్ళని ఎలా కొడతావు? ఒకవేళ కొడితే మాత్రం వాళ్ళకి ఏమైనా ఇప్పుడు జ్ఞానం వస్తుందా? మారే కోయిన్ వాయిబేనా ఆయా, ఏమైనా కొడితే దాంతో లాభం ఉందా? పిల్లోడే చంచలంగా ఉంటాడు, ఆయనను ఎందుకు కొట్టడము? అదే వ్యదే ఆశిసేయి తైర్తిక బ్రహ్మణ మిశ్రేరాధరియ హాతే బోలిన వచన. సో వెంటనే హుటాహుటిన పరుగు తీసుకుంటూ ఆ విప్రుడు అక్కడికి వెళ్ళాడనమాట. జగన్నాథ మిశ్రుడు విప్రుడి దగ్గరికి వెళ్ళాడనమాట. బాలకేరా నహి దోష శూని మిశ్రా రాయా. అయ్యో పిల్లోడిదేం తప్పు లేదండి ఓ మిశ్రా, జగన్నాథ మిశ్రా విను నాయన. జే దీనే జేహా బెతాహా హాయి బారే ఛాయా. ఏ రోజు ఏం జరగాలో అది రాసి ఉంటుంది, దాంట్లో పిల్లోడు తప్పేమీ లేదు. ఆజీ కృష్ణ అన్నా నహి లిఖేనా మరా. కృష్ణుడు నా భాగ్యంలో ఈరోజు నేను అన్నం తినడమే రాయలేదు. సభయ్యి మర్మ కదా కహిలుతో మారే. అసలు ఇదే సీక్రెటు,
తెలుసుకో, ఈరోజు నా భాగ్యంలో అసలు అన్నమే రాయలే కృష్ణుడు. దుఃఖే జగన్నాథ మిశ్రా నాహి తోలే ముఖ మాద హేట కరియా బావే నామానే దుఃఖ అని చెప్పేసి జగన్నాథ మిశ్రా 2 చేతులు తల మీద పెట్టేసుకొని అయ్యో ఎంత పెద్ద అపచారం ఇది, అతిథి వచ్చాడు, తను ఇలా ఉపవాసంతో నా ఇంట్లో ఉండిపోతున్నాడే ఇంకా అని చెప్పేసి తను తలెత్తలేక మాట మాట్లాడలేక తను ఏం చేయాలో తనకి తెలియట్లేదు అనమాట. అందుకే ఇంకా తన మనసులో తను బాధపడుతూ ఉన్నాడనమాట. హేన ఈ సమయే విశ్వరూప భగవాన్ సేయింతానే ఆయిలేనా మహాజ్యోతిర్ధామా. అదే సమయానికి అక్కడికి విశ్వరూపుడు వచ్చాడంట. నిమాయి వల్ల అన్న ముందు ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వచ్చాడంట. మరి తను ఎలా ఉన్నాడు అంటే విశ్వరూప భగవాన్ తను సాక్షాత్ నిత్య ఆనందమయ భగవానుడిగా కనిపిస్తున్నాడు అనమాట. అతను కూడా ఆదిశేష రూపం అసలు. సో చేయిస్తానే ఆయిలేన మహాజ్యోతిర్ధామ ఎలా ఉంది అంటే మొత్తము గొప్ప తేజంతో నిండిపోయిందంట. సర్వాంగే నిరూపణ లావణ్య రసీమ చతుర్దశ భువనేనా నాసికా ఉపమా. అసలు 14 భువన పాండాల్లో ఆయనతో పోల్చి చెప్పడానికి ఇంకొక అందమే లేదంట. ఆయనకు ఉన్నటువంటి ఆ తేజం ఎలాంటిది అంటే అసలు ఇంత అంతా కాదు, నోటి మాట రావట్లేదు. ఆయనకు ఉన్నటువంటి ఆయన శరీరంలో ఉన్నటువంటి అంగాలకు ఉన్నటువంటి ఆ లావణ్యం, ఆ సౌందర్యము చాలా గొప్పగా ఉందంట. స్కందే యజ్ఞ సూత్ర బ్రహ్మ తేజమూర్తి మంత మూర్తి భేదే జన్మిలా ఆపాని నిత్యానంద. ఎలా ఉన్నాడు అంటే ఆయన భుజం మీద యజ్ఞోపవీతం వేసుకొని ఉన్నాడు. తర్వాత బ్రహ్మతేజంతో ఉన్నాడంట తను. ఆయన అసలు చాలా గొప్ప బ్రహ్మతేజంతో ఉన్నారు. నిత్యానందుడే వచ్చినట్టుగా, అంటే నిత్యానందుడు అంటే ఆ భగవంతుడు నిత్యంగా ఆనందంగా ఉండేటాడు. సో ఆ విధంగా నిత్యానందుడే ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా తనకు అనిపిస్తున్నాడంట. సర్వశాస్త్రైరార్థ సదస్ఫురయ జిహ్వాయా కృష్ణ భక్తి వాక్య మాత్ర కారాయ సదయా. ఆ విధంగా ఈ సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు తర్వాత నిత్యముగా ఎప్పుడు నిరంతరంగా తన నాలిక పైన తను కృష్ణుణ్ణి స్ఫురిస్తూ ఉంటున్నాడు అనమాట. అలాంటి అతను ఏం చేస్తూ ఉన్నాడంట, కేవలం కృష్ణ భక్తి గురించే తను సదయ ఎప్పుడూ ఆయన చెప్తూ ఉంటాడనమాట. కృష్ణ చైతన్యాన్ని తను ప్రచారం చేస్తూ ఉన్నాడనమాట. ఎవరు? ఈ విశ్వరూపుడు. దేకియా పూర్వ మూర్తి తైత్రిక బ్రాహ్మణ. అలాంటి దివ్య మంగళ రూపాన్ని చూసినటువంటి ఈ తైత్రిక బ్రాహ్మణుడు ముగ్ధహయ ఏకదృష్టే చాహేగానే గాన. ఒక్కసారి ఆయన పైన ఆయన చూపు పడిన తర్వాత ఆయన చూపుని ఎటువైపు కూడా మరల్చుకోలేకపోతున్నాడంట. మళ్ళీ 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 అతనినే చూస్తున్నాడంట, విశ్వరూపుణ్ణే చూస్తున్నాడంట. విప్రాబోలే కారాపుత్ర ఏయి మహాశయ. ఈ మహాశయుడైన ఈ పిల్లోడున్నాడే ఎవరి కొడుకు అని అడిగాడంట. సభయి బలేన ఏయి మిశ్రేరా తానాయ. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరంట అన్నారంట, ఆ పిల్లోడు ఎవరో కాదండి ఈ జగన్నాథ మిశ్రుడి యొక్క కొడుకే అని చెప్పారంట. శూన్య సంతోషే విప్ర కైలాలింగాన. అసలు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ విప్రుడు విశ్వరూపుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ధన్య పీతామాత జారా ఏ హేనా నందనా. ఏమంటున్నాడంటే అసలు ఇలాంటి పిల్లోని కన్నటువంటి జగన్నాథ మిశ్ర ఈ శచీమాత ఎవరైతే ఉన్నారో వీరు చాలా గొప్ప అదృష్టవంతులు అని చెప్పేసి వాళ్ళకి వందనాలు అర్పిస్తున్నాడు అనమాట. విప్రేరకరియా విశ్వరూప నమస్కార బాసియ కహేన కదా అమృతే రాధారా. ఆ విధంగా విప్రరూపుడికి ఆ బ్రాహ్మణుడు నమస్కరిస్తూ అమృతం కురిసినట్టుగా ఆ బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఇప్పుడు శుభదినతర మహా భాగ్యరా ఉదయ తుమి హేనా అతిథి జహార గృహే హాయా. ఇంకా విశ్వరూపుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అమృతంతో కూర్చున్న వాక్యాలతో తను మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే అసలు మాది ఈరోజు ఎంత అదృష్టమైన దినమండి, ఈ మహాభాగ్యం, ఇంత అదృష్టవంతమైన ఈ రోజు మీరు మా ఇంటికి తుమి హేనా అతిథి జహార గృహే అమారా. మీరు మా ఇంటికి అతిథిగా మీరు వచ్చారు, మేము చాలా అదృష్టవంతులము. జగత్ శోధితేసే తోమారా పర్యటన ఆత్మానందే పూర్ణ హాయి కారహ భ్రమణ. మీలాంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మీలాంటి ఉత్తమమైనటువంటి
ఏమంటారు ఆధ్యాత్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పర్యటిస్తున్నారే, మీరు తిరుగుతూ ఉన్నారే, ఎందుకు తిరుగుతూ ఉన్నారు అంటే మాలాంటి వాళ్ళపైన కరుణ చూయించడం కోసం తిరుగుతూ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే నిత్యంగా కూడా ఆత్మానందంలో మునిగిపోయినటువంటి వాళ్ళు, మీ ఆత్మానందంలో మునిగిపోయినటువంటి మీరు భ్రమిస్తూ అంటే తిరుగుతూ మీరు ఆ ఆత్మానందాన్ని అందరికీ పంచడానికి వచ్చేటటువంటి వాళ్ళు, మీరు అందరినీ ఉద్ధరించేటటువంటి వాళ్ళు అని చెప్పేసి మధురమైన వాక్కులతో విశ్వరూపుడు ఆ బ్రాహ్మణుణ్ణి మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే భాగ్యబాడ తుమిహేనా అతిథి అమరా, అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మానందపూర్ణులైనటువంటి ఓ బ్రాహ్మణోత్తమ, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టము. అభాగ్యవాకి కహిబా ఉపసతో మారా, అది చాలా గొప్ప అదృష్టము, మాకు ఎంతో సంతోషము మీరు రావడం. కాకపోతే ఒకటే ఒక్క దురదృష్టం. ఏంటి అది? మీరు ఉపవాసం ఉన్నారు, మీరేమీ తినలేదు అనేసి అంటున్నాడు అనమాట. తుమి ఉపవాస కరి దాగ జారగారే సర్వదా తహరా మంగళ ఫలదారే, మీరు ఎవరింటికైతే వచ్చి ఉపవాసం చేస్తారో మరి వాళ్ళ ఇంట్లో ఏం శుభాలు జరుగుతాయి నాయన, వాళ్ళది ఏం అదృష్టము, వాళ్ళకంతా మంగళమే జరుగుతుంది కదా అని చెప్పేసి విశ్వరూపుడు ఆ బ్రాహ్మణుణ్ణి మళ్ళీ వంట చేయడం కోసం కానీ తనకి ప్రోత్సహిస్తున్నాడు అనమాట. హరిష పాయిన బడా తోమర దర్శనే విషాద పాయను బడా ఏ సభ శ్రవణే. సో మీ రాకని చూసి మాకు చాలా ఆనందం వేస్తుంది, కాకపోతే మీరు ఈ విధంగా ఉపవాసంతో ఉండడము మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు విప్రుడు ఏమంటున్నాడంటే పాపము, ఎందుకంటే ఆయన చూసిన తర్వాత ఆయన దృష్టినే మరల్చుకోలేకపోతున్నాడు, ఆయనని మళ్ళీ చూడాలి అనేసి అనుకుంటున్నాడు. ఆయనని చూడగానే ఆయన స్పర్శను తీసుకోవాలనుకుని ఆయన ఆలింగనం చేసేసుకున్నాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే విశ్వరూపుడితో విప్రబోలే కీచు దుఃఖ నా భవిహమానే ఫలమూల కీచు ఆమె కరీబా భోజానే. సో నువ్వేమీ దుఃఖపడకు, మీ ఇంట్లో ఫలమూలాలు ఏమైనా ఉంటే ఇస్తే అవి నేను తింటాను, సో నేను తినేస్తాను కాబట్టి నువ్వు దుఃఖించకు అనేసి అంటున్నాడు. మనసులో నువ్వు ఎలాంటి దుఃఖాన్ని కూడా పెట్టుకోకు అని చెప్తున్నాడు. వనవాసి ఆమి అన్న కోతయవా పాయి ప్రాయామి వనే ఫల మూల మాత్రకాయి. అయ్యో నేనేంటి బైరాగిని, వనవాసిని, వనాలను పట్టుకొని తిరిగేటటువంటి వాడిని, నేనెక్కడ అన్నం తింటాను, ప్రతిరోజు ఫలమూలాలనే తిరుగుతూ ఉంటాను, అందుకోసం కానీ నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు సుమి. కదాచిత్ కోన దివసే వాకయ్యా అన్న సేహదిజ నిర్వరోదే హాయా ఉపసన్న. నాకెక్కడ అన్నం దొరికితే పండ్లు ఫలాలు అవి తింటాను, లేకపోతే చాలా వరకు ఉపవాసం కూడా చేస్తాను, దానికోసమని ఎందుకయ్యా మీరు దుఃఖించేది. జే సంతోష పాయిలా తోమాదరసానే. కానీ నేను ఎంత అదృష్టవంతునంటే నీ యొక్క దర్శనాన్ని చేసుకుంటే నేను పొందినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. తాహేతే కోటి కర్రీలు భోజనే, 1,000,000 సార్ల భోజనం చేస్తే వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందాను ఇప్పుడు విశ్వరూప నిన్ను చూసి నేను అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు అనమాట. ఫలమూల నైవేద్య జే కిచుదాకే గరే తహానగియాజీ కరిబాహారే. నువ్వేమీ కంగారు పడకు, నువ్వు అలా అని మనసులో దుఃఖపడకు, ఎందుకంటే మీ ఇంట్లో నైవేద్యంగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు భగవంతుడికి అర్పించినటువంటి ఫలాలు, తర్వాత మూలాలు అంటే ఆలుగడ్డలు, లేకపోతే స్వీట్ పొటాటోసు, వేరుశనగలు మూలాలు అనేసి అంటారు, వేర్లతో ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఈ ఫలమూలాలు ఏవైనా ఉంటే తీసుకొని వస్తే నాకు ఇస్తే నేను అవి బాలగోపాలుడికి అర్పించుకొని నేను వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాను అంటున్నాడు అనమాట. ఉత్తరణ కరేకిచు మిశ్ర జగన్నాథ దుఃఖ భావే మిశ్ర దేరే దియాదు ఈయాత. మళ్ళీ ఆ మిశ్రుడు 2 చేతులు తల మీద పెట్టుకొని అలా కూర్చున్నాడు, ఇంకా అసలు తలెత్తి చూడడం లేదు, తన పన్నెత్తి మాట కూడా మాట్లాడడం లేదు. పాపం అంత కష్టపడి వంట చేసుకుంటేనే రెండోసారి వంట చేసుకోమని చెప్పి పాపం తను పాదాల మీద పడి నిన్ను ఈ సేవకుడిని మా ఇంటికి వచ్చారు, మీరు ఇలా ఉపవాసం ఉండొద్దు అది ఇది అని బతిలాడి తనని రెండోసారి వంట చేసుకోవడానికి ఒప్పించాడు. అలా రెండోసారి వంట చేసుకుంటే కూడా మళ్ళీ నిమాయి వచ్చేసి మళ్ళీ అన్నాన్ని తినేసేసరికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏ ముఖంతో ఆ బ్రాహ్మణుడికి వెళ్ళి స్వామి మీరు మళ్ళీ వండుకోండి అని ఎలా చెప్పగలుగుతాడు? అందుకని చెప్పేసి తను ఇప్పుడేమీ మాట్లాడట్లేడు. కిచు నాహి
ఉత్తర నా కరే కీచు, కొంచెం కూడా తనేమి తిరిగి మాట్లాడట్లేడంట జగన్నాథ మిశ్రా. విశ్వరూప బోలేనా బలితే బాసి భయా సహజే కరుణ సింధు తుమి మహాశయ. ఏమంటున్నాడంటే ఆ విప్రుడితో విశ్వరూపుడు, మీ వంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సహజంగానే గొప్ప కరుణ కలిగినటువంటి వాళ్ళు, మీలాంటి మహాశయులు కరుణా సింధువు లాంటి వాళ్ళు. పరమ దుఃఖే కాతర స్వభావ సాధు జన ఆపరే ఆనందసే బడయానుక్షణ. ఆ విధంగా మీలాంటి వాళ్ళు ఎవరిని కూడా దుఃఖించేటట్టు చూడరు. ఎవరు ఏడిస్తే కూడా, ఎవరికైనా దుఃఖం అవుతుందంటే మీరు తట్టుకోలేరు, మీరు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ సాధువులు ఏంటి, పరదుఃఖ దుఃఖి, ఎప్పుడు కూడా పర సుఖంగా ఉంటే, పరులందరూ సుఖంగానే ఉంటే వాళ్ళు సుఖంగా వాళ్ళకి ఆనందం కలుగుతుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎవరిని కూడా దుఃఖించరు, మీరు గొప్ప కరుణా సింధువు లాంటి వారు అనేసి తను అంటున్నాడు అనమాట. అందుకే పరేరా ఆనందసే బడయ అనుక్షణ, ప్రతి ఒక్కరిని కూడా అనుక్షణం ఆనందంగా ఉంచడానికి మీ వంటి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, ఆనందాన్ని పంచుతూ ఉంటారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏతేకే ఆపానే జాది నిరలస్యహాయ కృష్ణేరా నివేద్య కరరందన కర్య. స్వామి ప్లీజ్ బద్ధకాన్ని వదిలిపెట్టి, అంటే నేను మీకు చెప్పడానికి నాకు భయం వేస్తుంది ఒక మాట ఏంటి అంటే, మిమ్మల్ని మళ్ళీ వండుకోమని చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు అయ్యింది, మళ్ళీ ఇంకోసారి వండుకోమని చెప్పాలంటే కూడా బాధ కలుగుతుంది. కాకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి, అంటే ఇప్పుడు మళ్ళీ వంట చేయాలా అని అలా బద్దకించకుండా ప్లీజ్ మీరు వండుకోండి అనేసి చెప్తున్నాడు అనమాట. తాబే ఆజీ అమరా గోష్టరాజత సుఖ దుఃఖ సకలగా ఛాయే పాయి పరానంద సుఖ. ఆ విధంగా మీరు ఒక్కసారి మా మీద దయతో మళ్ళీ కొంచెం శ్రమని తీసుకోండి. మీరు ఒక్కసారి నైవేద్యాన్ని వండుకుంటే మేమే కాదు, మా గోష్ఠిలో ఉన్న వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుతారు. స్వామి ప్లీజ్ ప్లీజ్ ఓ కరుణా సింధు అని చెప్పేసి విశ్వరూపుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడనమాట. నాని చార్జర్ కనెక్ట్ చేయవా కేశవి, చార్జర్ కనెక్ట్ చేయవా నాన్న. విప్ర బోలే రందన కరిలు దుయివారా తదపిహ కృష్ణన దినెల కైవారా. బ్రాహ్మణుడు అంటాడు, ఇప్పటికీ 2 సార్లు చేశాను, అసలు కృష్ణుడు ఈరోజు నాకు భోజనాన్ని రాసి పెట్టలేదు కదా అనేసి అంటున్నాడు అనమాట. తేయి రుజిలాజా ఆజి నాహి కలికనా కృష్ణ ఇచ్చనా హి కరేనా కరహ జతన. దీన్ని కూడా పెట్టు. ఏమంటున్నాడంటే, అసలు కృష్ణుడు నాకు ఇప్పుడు అన్నమే రాసి పెట్టలేడే, కృష్ణుడు రాయనివి మనం ఎంత ప్రయత్నిస్తే మాత్రం మనకి దక్కుతాయా? సో అందుకే నేను ఇంకేం ప్రయత్నించగలుగుతాను, నా తలరాతలో ఈరోజు నాకు అన్నమే లేదు. కోటి భక్ష ద్రవ్యజాది దాకే నిజ గరే కృష్ణ ఆజ్ఞాయి లేసే కాయి వారే పారే. ఒకవేళ కోట్ల ఐటెంలన్నీ కూడా ద్రవ్యాలు, భక్ష్య ద్రవ్యాలు, కోట్ల భక్ష్య ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ ఉంటే కూడా కృష్ణుడు ఆజ్ఞ లేకపోతే మనము తినలేము అంటారు కదా. కానాపే దానాపే లిఖా హోతా హై కానే వాళ్ళం కా నామ్. ఒక్కొక్క మెతుకు మీద రాసి ఉంటుందంట తినే వాళ్ళ పేరు. సో ఆ విధంగా ఈరోజు నాకు ఒక్క మెతుకు కూడా తినే భాగ్యం లేదు. అందుకే ఏం చేస్తాము, కోటి ద్రవ్యాలు తినే భక్ష్య ద్రవ్యాలు ఉంటే కూడా తినే ఆజ్ఞ లేకపోతే తినలేము అనేసి అంటున్నాడు. జేదీనే కృష్ణరాజా జారే లిఖనా హాయా కోటి జత్నకార కథదాపి సిద్ధనాయ. ఆ విధంగా కృష్ణుడికి రాయని రోజు మనం కోటి ప్రయత్నాలు చేస్తే కూడా దాన్ని మనము తీసుకోలేము అనేసి తను అంటున్నాడు అనమాట. దానిని మనము పొందలేము. నిసాదేహ ప్రహార దుయివా జాయా ఇహాతే కివారు పాకా కారితే జుయాయా ఆతయేవాది జత్నా నా కరియారా ఫలముల కిచు మాత్ర కరిము ఆహారా. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, 1-2 జాములు అవుతుంది. ఇప్పుడు ఏం వండుతాను, ఇప్పుడు ఏం ఆఫరింగ్ చేస్తాను, పర్వాలేదు నాకు ఓకే, మీ ఇంట్లో ఏ ఫలమూలాలు ఉంటే ఇచ్చేసే, నేను వాటిని స్వీకరిస్తాను సంతోషంగా అనేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ విశ్వరూపుడు అంటున్నాడు, విశ్వరూప బోలేనా నాహిక కోన దోష తుమి పాక కరేలేసే సబారా సంతోష. స్వామి ఇప్పుడు 1-2 అయినా కూడా ఏమీ దోషం లేదు, దానికి ఏమీ తప్పు లేదు స్వామి,
పర్వాలేదు, ప్లీజ్ దయచేసి మీరు వంట చేయండి, మేమందరం కూడా సంతోషిస్తాము అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఇంకా ఆ విధంగా విశ్వరూపుడు ప్రార్థించడంతో తను సిద్ధపడుతున్నాడు అనమాట ఇంకా వంట చేసుకోవడం కోసం అని. ఇప్పటికి 2 సార్లు అయిపోయింది. ఆ విప్రుడు 3వసారి వంట చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. येता बाली विश्वरूपा दारीला चराना साधिते लागिला साबे कारिते रंदाना विश्वरूपे देखिया मोहिता विप्रवरा करिवा रंदाना विप्रा बालीला ఉత్తరా. ఆ విధంగా విశ్వరూపుణ్ణి చూసి ఆయన రిక్వెస్ట్ని చూసి ఆ పిల్లోడిలో ఉన్నటువంటి తేజాన్ని చూసి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే, సరే సరే నీ మాట మేర కోసము మీ అందరి సంతోషం కోసం గాను నేను వంట చేస్తాను అని చెప్పేసి సరే వండుతాను అని చెప్పేసి సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు సంతోషేసాయి హరి బాలితే లాగిలా స్థాన ఉపస్కార సాబే కరితే లాగల. సో ఆ విధంగా ఇంకెప్పుడైతే తను వండుతాను అని చెప్పాడో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హరిధ్వని చేశారంట. హరి హరి అనేసి కీర్తన చేశారంట వాళ్ళందరూ. అయ్యా ఇప్పుడు ఆ విప్రుడు మా పట్ల దయ కలిగించాడు, ఎందుకంటే వచ్చిన అతిథి తినకుండా ఉండేసరికి పాపం వాళ్ళకి బాధ కలుగుతుంది అందరికీ. అందుకని అందరు కూడా చాలా గట్టిగా హరిధ్వని చేసి మళ్ళీ ఆ కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసి తొందరగా మళ్ళీ వండడానికి అన్నీ కూడా అక్కడికి తెచ్చిపెట్టారనమాట. అదే వేదే స్థాన ఉపస్కరి సర్వజానే రంధనే సామాగ్రి నీల తత్క్షణ మొత్తం అంతా క్లీన్ చేసి సామాన్లన్నీ తెచ్చిపెట్టారు. చలి లేన విప్రవర కరితే రంధన శిశు ఆవరియా రాహి లేన సర్వజన పాలయిన ఠాకురా ఆచేయ జయి గరే మిశ్ర బసి లేన సేయి గరేరా దుయారే. ఆ విధంగా ఎప్పుడైతే విప్రవర్యుడు తను వంట చేసుకోవడానికి కూర్చున్నాడో అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా గౌరాంగుడు ఎక్కడికి బయటికి రాకుండా చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట. ఎక్కడైతే ఈ గౌరాంగ్ పారిపోకుండా ఉండాలని వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు. ఎక్కడైతే ఈ గౌరాంగుడు ఉన్నాడో ఆ రూము బయట ఈ జగన్నాథ మిశ్రులు కాపలా కూర్చున్నారంట. సేయి బోలేనా బందా బాహిరా దుయారా బాహిరా హాయి తేజేనా నాహి పారే ఆరా. ఆ బయట కూర్చొని తలుపు దగ్గరనే కాపలాగా వస్తున్నాడు పిల్లోడు బయటికి రాకుండా. ఆ విధంగా బంధించేశాడనమాట. మిశ్రా బోలే బాలా బాలా ఏయి ముక్తి హాయా బందియా దుయారా సాబే బాహిరే ఆచాయ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉంది, మంచి పని చేసావు, ఇది మంచి గొప్ప ఐడియానే కలిగింది నీకు, నువ్వు ఇప్పుడు ఆ గేట్ దగ్గర కూర్చున్నావు, నీ ఐడియా బాగుంది అని చెప్పేసి అందరూ అనమాట. घरे दाकी श्रीगाना बोले ना चिंता नाई నిద్ర గేలారాకి చూనా జానే నే మాయి. అక్కడున్న స్త్రీలందరూ కూడా వచ్చారంట. వచ్చి మీరు ఏమి కంగారు పడకండి, ఆ పిల్లోడు పడుకున్నాడు, ఇప్పుడు నిద్రలో నుంచి లేచి బయటికి వస్తాడా ఏమన్నా, మీరేం చింతపడకండి, పిల్లోడు నిద్రపోతున్నాడు, ఇంకేం కాదులేండి అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. ఏ మాతే శిశు రాఖీ లేనా సర్వజన విప్రేరహాయిలా కథక్షేణ రంధన. ఇంతలోకే విప్రుడు వంట కంప్లీట్ అయిపోయిందనమాట. అన్న ఉపస్కారి సేయి సుకృతి బ్రాహ్మణ ధ్యానే బసి కృష్ణరే కరిల నివేదన. మళ్ళీ ఆ విప్రవర్యుడు కూర్చున్నాడు. కూర్చొని తను ఏం చేస్తున్నాడంట, బాలగోపాలుణ్ణి మళ్ళీ తను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేయడానికి తను అక్కడ కూర్చున్నాడు. తను వండినటువంటి వంటనంతా కూడా అక్కడ తెచ్చిపెట్టి తను ధ్యానం చేస్తూ కృష్ణుని పిలుస్తున్నాడు. తను వచ్చి స్వీకరించు అని చెప్పేసి. జాని లేనా అంతర్యామి శ్రీ సచినందన చిత్తాచే విప్రేరే దివేరాధరసన. ఆ అంతర్యామి అయినటువంటి ఆ గౌరచంద్రుడు, ఆ శచీనందనుడు ఆయనకి హృదయంలో స్ఫూరించేసింది. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు పిలుస్తున్నాడో వెంటనే ఆ బ్రాహ్మణుడికి దర్శనం ఇవ్వాలి అని అనుకున్నాడంట. చిత్త ఆచే ఇంకా మనసులో అనుకున్నాడు, ఇప్పుడు బ్రాహ్మణుడికి దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి. నిద్రాదేవి సాబారేయి ఈశ్వర ఇచ్చాయా మోహిలేనా సేయి ఆచేష్ట నిద్రజాయ. ఇంకా నిద్రాదేవిని ఇన్వైట్ చేశాడు గౌరచంద్రుడు. నిద్రాదేవి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు. ఎందుకంటే జగన్నాథ మిశ్రుల వారు ఆ డోర్కి అడ్డంగా కూర్చున్నారు, ఇప్పుడు నిమాయిని బయటికి రాకుండా చూడాలి అని చెప్పేసి. ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయారంట. ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా అయితే నిద్రపోయారు, ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఆయన దర్శనం ఇచ్చే సమయానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
నిద్రపోయారనమాట. జేస్తానే కరేనా విప్ర అన్న నివేదన ఆయిలేన సేయిస్తానే శ్రీ శశినందన. ఏ స్థానంలో అయితే కూర్చొని బ్రాహ్మణుడు అన్నాన్ని నివేదించబోతున్నాడో అక్కడికి ఈ శశినందనుడు నెమ్మదిగా వెళ్తూ ఉన్నాడనమాట. బాలకదేకి ఆ విప్ర కరే హాయ హాయ. ఎప్పుడైతే పిల్లోని చూసాడో మళ్ళీ ఆ బ్రాహ్మణుడు హాయ్ హాయ్ అనేసి అంటూ ఉన్నాడనమాట. సభే నిద్ర జాయకే హా సునితే నా పాయ. అందరూ ఆ నిద్రాదేవి యొక్క మాయతో అందరూ పడుకున్నారు. ఎవ్వరు కూడా ఆ బ్రాహ్మణుడు హాయ్ హాయ్ అన్నా హోయ్ హోయ్ అన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు. ప్రభు బోలే ఆమె విప్ర తుమి ఉదారా తుమి ఆమడాకి ఆనాకి దోష మారా. ఇంకా అసలు ఇప్పుడు గౌరచంద్రుడు అంటున్నాడు అనమాట, ఓ విప్ర అసలు ఏమనుకుంటున్నావు నాయన, నీవు ఇన్నిసార్లు పిలిస్తే నీ మీద దయదలచి నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మరి నా దోషమేముంది? నువ్వు పిలుస్తున్నావు, నేను వస్తున్నాను, నా తప్పేముంది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. మోరా మంత్ర చెప్పి మోరే కరహ ఆహ్వాన. నువ్వు నా మంత్రాలు చెప్తావు, నన్ను ఆహ్వానిస్తావు. రహితే నా పారియామి ఆసితో మస్తానా. దాంట్లో నా దోషమేముంది? నేను ఇక్కడికి రాగానే గట్టిగా అరుస్తున్నావు. ఆ మారే దేకే నీరవది బావా తుమి ఆత ఏవతో మారే దిలా దేక ఆమి. ఇప్పుడేమో నన్ను చూసి ఈ విధంగా గట్టిగా అరుస్తున్నావు. అసలు నువ్వు పిలిస్తేనే, నువ్వు నా మంత్రాన్ని పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేమో ఇప్పటివరకు నన్ను చూడాలి అని తప్పిస్తున్నావు. నిరంతరం బాలగోపాల మంత్రాన్ని నువ్వు స్మరిస్తూ ఉన్నావు. ఇప్పుడు పిలవగానే నీ దగ్గరికి వస్తే మళ్ళీ ఇలా చేస్తున్నావు అనేసి అంటున్నాడు అనమాట. నువ్వు ఇంతగా తప్పిస్తున్నావు కాబట్టి, నిరంతరం ఇంతగా తప్పిస్తున్నావు కాబట్టి నేను నీ కోసం వచ్చాను. నువ్వు ఎంత ఉదార స్వభావుడివి, నీ కోసం నేను ఇక్కడికి వస్తే నువ్వు ఇలా చేస్తున్నావు. ఇప్పటికీ 3 సార్లు వచ్చాను కానీ నేను వచ్చి తీసుకుంటున్నాను కానీ నువ్వే తినట్లేదు. నువ్వు మంచిగా కడుపు నిండా తినాలి అని చెప్పేసి స్వయంగా నేను వస్తే నువ్వేమో తినకుండా ఇంతసేపు పస్తున్నావు కదా. పిలిచినప్పుడల్లా వస్తున్నాడు గోపాలుడు, కానీ తను ఏమనుకుంటున్నాడు, తను గోపాలని అనుకోవట్లేదు అనమాట. ఆ విధంగా తను అంటున్నాడు, నువ్వు పిలిస్తేనే, నువ్వు మంత్రం పిలిస్తేనే, నన్ను ఇన్వైట్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను, నీకు దర్శనం ఇచ్చాను అనేసి తను అంటున్నాడు అనమాట. సేయి క్షణే దేకి విప్ర పరమాద్భుత. ఆ క్షణంలో వెంటనే పరమాద్భుతమైన దర్శనాన్ని తను చేసుకోబోతున్నాడు అనమాట. శంఖ చక్ర గదా పద్మ అష్టభుజ రూప. చతుర్భుజాలని మనం ఇప్పటివరకే చూసాము, అవునా కాదా? చతుర్భుజాల్లో ఏం ధరించి ఉంటాడు? శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటాడు. తర్వాత చైతన్య మహాప్రభు రాను తర్వాత ఇంకా మిగిలిన భక్తులందరికీ షడ్భుజంలో తన దర్శనం ఇస్తాడు. మరి షడ్భుజంలో ఏం పట్టుకొని ఉంటాడంట? షడ్భుజాల్లో తను ఒక చేతిలోనేమో దండకమండలంని, ఇంకా 2 చేతుల్లో దండకమండలంని, 2 చేతుల్లో వేణువుని వాయిస్తూ మిగిలిన 2 చేతుల్లో బాణము ఇంకా ధనస్సును పట్టుకొని ఉంటాడనమాట. ఆ విధంగా రామ, కృష్ణ ఇంకా మహాప్రభు. అలాంటి దర్శనాన్ని తర్వాత మనం చదువుకుంటాము. రాబోయే భక్తులకి అలాంటి దర్శనాన్ని ఇస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ విప్రుడికి అష్టభుజాలతో తను దర్శనమిస్తున్నాడు అనమాట. 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలను ధరించి, తర్వాత ఏకహస్తే నవనీత ఆరాస్తే కాయా ఆరదుయి ఆస్తే ప్రభు మురళి భజాయా. 2 చేతులతో తను ఏం చేస్తూ ఉన్నాడంటే వెన్నను తింటూ ఉన్నాడు, ఆయన పెట్టినటువంటి అన్నాన్ని తింటూ ఉన్నాడు, ఇంకా 2 చేతులతో వేణువుని వాయిస్తూ ఉన్నాడు. అంటే నేనే ఆ వైకుంఠ నారాయణుణ్ణి, శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ వైకుంఠపతిని నేనే. తర్వాత నువ్వు పూజించేటటువంటి ఆ బాలగోపాలుడు ఎవరైతే ఉన్నారో, బాలగోపాలుడు ఏం చేస్తూ ఉంటాడు? వెన్న తింటూ మురళి వాయిస్తూ ఉంటాడు. అందుకోసంగానే ఆయన కోసమని అష్టభుజాలతో ఇప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారనమాట. అష్టభుజాలతో పరమ అద్భుతమైనటువంటి దర్శనాన్ని తనకిచ్చాడనమాట. శ్రీవత్స కౌస్తుభవక్షే శోభే మణిహార సర్వాంగే దేకే రత్నమయ అలంకార. అసలు ఎలా ఉందంటే ఆయన వస్త్రము శ్రీవత్సంతోనూ, తర్వాత కౌస్తుభమణితోనూ, మొత్తం అన్ని అంగాలు కూడా రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో, పీతాంబరంతో, వనమాలతో, ఆ శంఖచక్రాలతో అసలు ఆయన ఎంత దివ్య మంగళ స్వరూపం అంటే మొత్తం అంత మంచి అలంకరణతో ఆయన ప్రకాశిస్తూ తను దర్శనం పొందాడనమాట. నవంగుజ బేడాసికి పుచ్చ శోభా సిరే చంద్రముఖే అరుణాద ఆధార శోభా కరే. ఆ విధంగా ఇంకేంటంట, ఆ గూంజమాల ఉందంట మెడల.
తర్వాత తలపైన మయూర పింఛము, నెమలి పింఛం ఉందంట. ఎంత అందంగా ఉంది అంటే అసలు ఆ మెడలో గూంజామాల, తలలో ఉన్నటువంటి సికి పింఛము, తర్వాత హాసియ దోలాయ దూయి నయన కమల వైజంతి మాల దోలే మకర కుండాల, చంద్రబింబం వంటి వదనము, తర్వాత ఎర్రటి ఆదరములు, శోభాయమానంగా ఉన్నాడు. ఇంకా ఆయన మణులతో కలిగినటువంటి మకర కుండలాలని, వైజయంతి మాలని, చరణారవింద శోభే శ్రీరత్నను పురా నకమణి కిరణే తిమిర గేల దూర. ఇంకా ఆయన కాళ్ళకు ఉన్నటువంటివి నూపురాలు ఎలా ఉన్నాయంటే రత్నాలతో ఉన్నాయంట. ఆయన నూపురాల నుంచి, ఆయన కాళ్ళ పట్టీల నుంచి వచ్చేటటువంటి తేజం ఏదైతే ఉందో మొత్తం అంధకారాన్ని అంతా కూడా తొలగించి వేస్తుందంట. అంత అందంగా తేజోమయంగా ఉన్నటువంటి ఆభరణాలని ధరించినటువంటి స్వామి రూపాన్ని తను దర్శనం చేసుకుంటున్నాడు అనమాట. అపూర్వ కదంబ వృక్ష దేకే సేయి ఖానే బృందావన దేకే నాదా కారే పక్షిగానే. అపూర్వమైనటువంటి కదంబ వృక్షాన్ని చూడగానే బృందావనాన్ని చూసి తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయన్నమాట, నినాదనం చేస్తూ ఉన్నాయన్నమాట. గోప గోపి గాబిగానా చతుర్దికే దేకే జహా ధ్యాన కరే తాయి దేకే పరతేకే. అక్కడ విప్రుడు జప సమయంలో ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా తను ప్రత్యక్షంగా చూశాడంట. అపూర్వ ఐశ్వర్యాదేకి సుకృతి బ్రాహ్మణ ఆనందే మూచిత హైల పడిల కథన. చూడండి, ఇంకా వెంటనే ఆ బ్రాహ్మణుడి అపూర్వమైనటువంటి ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, ఐశ్వర్యాన్ని చూడగానే పాపం మూర్ఛితుడై పడిపోయాడనమాట. కరుణ సముద్ర ప్రభు శ్రీ గౌర సుందర శ్రీహస్తదిలే తానా అంగేరా ఉపర. అసలు ఎంత అదృష్టవంతుడండి ఆ విప్రుడు. తన స్వీ హస్తాలతో స్వామి తనని ఎత్తుకున్నాడంట. శ్రీహస్తపరసే విప్ర పాయిల చేతన ఆనందే హాయిల జడన స్ఫురే వచన. ఎప్పుడైతే స్వామి యొక్క కరస్పర్శ తలిగిందో వెంటనే ఆయన కరస్పర్శ ఎప్పుడైతే తలిగిందో చేతనానికి వచ్చేసాడు అనమాట. తన మేలుకి వచ్చేసింది అనమాట. మేలుకి వచ్చేసింది. ఆనందే హైల జడన స్ఫురే వచన. అసలు ఆ ఆనందంలో పొంగిపోతే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అమ్మమ్మ దగ్గర నుంచి అక్కకు ఫోన్ చేయి. पुना पुना मूर्छा विप्रा जाया भूमि तले पुना उठे पुना पाడే మహాకుతూహాలే. ఏం చేస్తున్నాడంట, మళ్ళీ పులకిస్తున్నాడంట, భూమి మీద పడిపోతున్నాడంట. ఆ పులకిస్తూ ఉన్నాడు, మళ్ళీ లేస్తూ ఉన్నాడు, మళ్ళీ కంపిస్తూ ఉన్నాడు, స్వేదనం కలుగుతోంది, శరీరం అంతా స్థిరంగా ఉండట్లేదు. స్వామిని చూసి ఆయన కళ్ళల్లో నుంచి గంగా నది కారిపోతుందంట. కన్ప స్వేద పులకే శరీర స్థిర నహే నయనేర జల జల జేన గంగా నది బాహే. ఆయన కంపనాన్ని, స్వేదనాన్ని, తర్వాత పులకింతల్ని అన్నీ పొందుతూ ఆయన కళ్ళల్లో నుంచి గంగాజలం ప్రవహిస్తుందంట. క్షణకే దరియా విప్ర ప్రభురచరణ కరితే లాగిలా ఉచ్చరేవేతే క్రందన. ఇంకా వెంటనే తను ఏం చేశాడంట, గౌరాంగుడి యొక్క పాద పద్మాలను పట్టుకొని గట్టి గట్టిగా ఏడుస్తున్నాడంట. ఎంత గట్టి గట్టిగా ఏడుస్తున్నాడో అసలు. దేకియా విప్రారార్తి శ్రీ గౌర సుందర హాసియా విప్రేరేకి చుకారీలా ఉత్తారా. అసలు ఆయనని చూసి గౌరసుందరుడు అతనితో ఇలా అంటున్నాడనమాట. ప్రభు బోలే సునా సునా ఆయ విప్రవరా అనేక జన్మారా తుమి ఆమారా కింకారా. ఓయ్ విప్రా విను, నీవు ఎన్నో జన్మల నుంచి నా కింకరుడివి, నా సేవకుడివి. నిరవిధి భావ తుమి దేకితే ఆమారే ఆతయేవా ఆమి దేకా దిలజతో మారే. నువ్వు నిరంతరము నువ్వు నన్ను చూడాలి అని తహతహలాడుతూ ఉన్నావు, అందుకే నీకు దర్శనం ఇవ్వడం కోసంగానే నేను ఇక్కడికి వచ్చాను. ఆరజన్మయ్యే ఈ రూపే నందగృహే ఆమె దేకి దిలుతో మారే నా స్మరత తుమే. వేరొక జన్మలో నేను నందమహారాజు గృహంలో ఉన్నప్పుడు నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను, అది నువ్వు మర్చిపోయావు, నీకు అదేమీ గుర్తుకు లేదు.
जाबे आम्ही अवतीर्णा हायला गोकुले సేహ జన్మే తుమి తీర్థకర కుతూహలే. తీర్థయాత్రలు చేస్తూ నువ్వు అతిథిగా నువ్వు నందమహారాజు వాళ్ళ ఇంటికి వచ్చావు. అక్కడ కూడా దైతే తుమి అతిలా హైల నందగారే ఏ మతే తుమి అన్న నివేద మారే. అప్పుడు కూడా నువ్వు నందమహారాజు ఇంట్లో నువ్వు వంట చేసి నువ్వు ఆఫర్ చేసినప్పుడు నైవేద్యాన్ని నివేదించినప్పుడు అప్పుడు కూడా నువ్వు వండి పెట్టినటువంటి అన్నాన్ని నేను తిన్నాను. తాహతే ఓ ఏ మత కరియ కౌతుక కాయి తోరా అన్న దే కాయిలు ఏ రూప. సారీ. తాహితే ఏ మత కరియ కౌతుక కాయి తోరా అన్న దే కాయిలు ఏ రూప. ఆ విధంగా నేను సీక్రెట్గా నేను నీకు అప్పుడు వచ్చాను అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఏతేకే ఆమరా తుమి జన్మ జన్మే దాసా దాసానియా అన్య మోరా నాదేకే ప్రకాశ. ఆ విధంగా నువ్వు నన్ను జన్మ జన్మల నుంచి దాసుడవి. మరి ఇలాంటి దాసులు తప్పితే నా ప్రకాశాన్ని ఇంకెవ్వరు కూడా చూడలేరు. కహిలజ తోమారే ఏ సభ గోప్య కాదా కరుస్తానే హాయి నాహి కహివా సర్వాదా. ఇలాంటి సీక్రెట్ ఇప్పుడు నేను నీకు చెప్పాను, ఈ విషయాన్ని నువ్వు ఇప్పుడు ఎవరికి కూడా చెప్పకు అనేసి అంటున్నాడు అనమాట. జావత్ దాకా ఏ మోరా ఏ అవతారా తావత్ కహిలే కారే కరీము సంహారా. ఈ అవతారం అందున్నాను ఎవరికి కూడా చెప్పకు, ఎవరికైతే చెప్తావో అప్పుడు నేను సంహరిస్తాను అనేసి భయపెట్టిస్తున్నాడు అనమాట. సంకీర్తనారంభే అమరావతార కారాయిము సర్వదేశే కీర్తన ప్రచార. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే సంకీర్తన ప్రచారం చేయడానికే వచ్చాను. దేశం అంతటా కూడా ఈ సంకీర్తన ప్రచారం చేయడమే నా ఈ అవతారం యొక్క మూల ఉద్దేశము అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. ఏంటి ఆ సంకీర్తనము? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మనందరికి ఇవ్వడం కోసం గాను, ఆ మహామంత్రంతో పాటు కృష్ణ ప్రేమని ఇవ్వడం కోసం గాను తను ఇక్కడికి వచ్చారు. ఎవరినైనా సంహరించాలో లేకపోతే ఏదైనా కార్యాన్ని ఉద్ధరించాలో అంటే స్వామి ఏం చేయొచ్చు? శక్తి ఆవేశ అవతారాన్నో లేకపోతే అంశావతారాలనో వేరే గుణావతారాలను ఎవరినో ఒకరిని పంపించవచ్చు. మరి కృష్ణుడి యొక్క ప్రేమని పంచాలి అంటే ఎవరో వచ్చి ఎలా పంచగలుగుతారు కదా? ఎవరు ఏది పంచాలనుకుంటే వాళ్ళే స్వయంగా పంచగలుగుతారు. అందుకుగానే కృష్ణుడు తన యొక్క ప్రేమని మనకి పంచడం కోసం గాను స్వయంగా తనే ఇక్కడికి వచ్చాడనమాట. ఆ విధంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి జన్మలో కూడా నేను నీకు దర్శనం ఇస్తున్నాను. మరి ఈ జన్మలో నేను ఇక్కడ అవతరణ తీసుకున్నాను ఎందుకు అంటే నేను ఈ కృష్ణ ప్రేమని పంచడానికి హరినామ సంకీర్తన ప్రచారం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది సీక్రెట్, ఇది టాప్ సీక్రెట్, నువ్వు ఎవరికి కూడా చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్పావనుకో నేను నిన్ను సంహరిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో 7 అయింది, మనం ఈరోజు ఇక్కడే స్టాప్ చేసుకుందాము. మీరందరూ రేపు ఫ్రీగా ఉన్నాము అంటే గ్రహణం సమయంలో అందరూ ఖాళీగానే ఉంటారు కాబట్టి సో మళ్ళీ మనం ఈ చైతన్య భాగవతం చదువుకుందాము అంటే నేను రేపు క్లాస్ పెడతాను. అలా లేదు అంటే నేను చాంటింగ్ చేసుకుంటాను, మీ ఇష్టం. కొంచెం ముందరే స్టార్ట్ చేయండి మాతాజీ రేపు. ముందే స్టార్ట్ చేస్తాను, 6 కాదు 5:30కే స్టార్ట్ చేస్తాను. 5:30 స్టార్ట్ చేస్తే 6:30కి అయిపోతుంది. 6:30కి అయిపోగొడితే మనం 6:40కి గ్రహణం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా అందరము మన పనులు మనం చేసుకోవచ్చు. టైం సరిపోతుంది, ఎందుకంటే ఊరికే కూర్చోవడం ఎందుకు, భాగవతం వింటాం కదా. అదే అందుకే అంటున్నాను. లేదు కనీసం కూర్చొని చెప్పమంటే పొద్దునుంచి చేస్తూనే ఉంటాం కదా, మీరు చెప్పడానికి కూడా ఉండేది కదా కొంచెం సేపు. అలా ఏం లేదు, గ్రహణ సమయంలో హరినామ సంకీర్తన చేయడమే మన, ఎందుకంటే మహాప్రభు పుట్టారే గ్రహణ సమయంలో, ఆయన పుట్టినప్పుడు అందరు కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఒకవేళ జపం చేయాలి అనుకుంటే జపం కూడా చేయొచ్చు. లేదు మనం చైతన్య భాగవతం చదువుకుందాము అంటే చైతన్య భాగవతం కూడా చదువుకుందాం. 3:30 దగ్గర నుంచి 5:30 దాకే కదా, 5:30 దగ్గర నుంచి కొంచెం క్లాస్ పెట్టారనుకో కొంచెం బాగుంది కదా నా ఆలోచన. ఓకే తప్పకుండా అడగండి. మిగిలిన వాళ్ళందరూ ఓకేనా? వేరే వాళ్ళకి ఇంకేమైనా పనులు ఉన్నాయా? యాదమ్మ మాతాజీ, సుభాషిణి మాతాజీ, తర్వాత లక్ష్మీ మాతాజీ అండ్ లక్ష్మీరాజ్యం మాతాజీ, మీ అందరికి ఓకేనా? రేపు జాయిన్ అవుతారా?
పెట్టండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, పెట్టండి. పెట్టనా? ఎన్ని గంటలకు మాతాజీ? 5:30 నుంచి 6:30 వరకు చెప్పుకుందాం. ఓకే మాతాజీ. ఓకేనా? కృష్ణ. హరే కృష్ణ.